హలో ఎవ్రీవన్. మనం ఇప్పుడు ఈరోజు వీడియోలో పాత్ వేరియబుల్, ఇంకా సిస్టమ్ పాత్, ఇంకా విచ్ కమాండ్ అవన్నిటి కోసం తెలుసుకుందాం. ఫస్ట్ పాత్ వేరియబుల్ అంటే ఏంటి? పాత్ వేరియబుల్ అంటే అది ఒక వేరియబుల్. లైనక్స్లో అదొక వేరియబుల్, అది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ అది లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ అనేది చెప్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ ఎకో డాలర్ పాత్ ఎంటర్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ కోసం చెప్తుంది. ఇట్ కంటైన్స్ ఎ లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ సెపరేటెడ్ బై కాలమ్స్. చూసారు ఇక్కడ ఇలా సెపరేట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఎక్స్పోర్ట్ మనం ఇక్కడ బ్యాక్ స్లాష్లు పెట్టాలి. న్యూ డైరెక్టరీ పాత్ ఎంటర్. అప్పుడు మనకి ఒక డైరెక్టరీ యొక్క పాత్ అనేది, అంటే అది ఒక డైరెక్టరీ యొక్క పాత్ అనేది మనకి చెప్తుంది. క్లియర్. నెక్స్ట్ సిస్టమ్ పాత్ వేరియబుల్ అయిపోయింది. సిస్టమ్ పాత్ అంటే చెప్పాం కదా, అది ఇట్ ఈస్ అన్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ దట్ టెల్స్ ద ఆపరేటింగ్ సిస్టమ్ వేర్ టు లుక్ ఫర్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. తర్వాత అది కాలమ్స్తో సపరేట్ అవుతుంది, ముందు చూపించాం కదా. తర్వాత ఎప్పుడైతే ఒక కమాండ్ అనేది టైప్ చేస్తామో ఆ సిస్టమ్ ఆ డైరెక్టరీస్ కోసం వెతుకుతుంది. నెక్స్ట్ హౌ టు మోడిఫై సిస్టమ్ పాత్. టు మోడిఫై ద సిస్టమ్ పాత్ మనం ఇందాక టైప్ చేసాం కదా, ఎక్స్పోర్ట్ పాత్ ఈక్వల్స్ టు డాలర్ పాత్ న్యూ డైరెక్టరీ పాత్ అని. అలా చేస్తే మనకి ఆ సిస్టమ్ పాత్ అనేది మోడిఫై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ కమాండ్. ద విచ్ కమాండ్ ఈజ్ యూ అంటే ఆ కమాండ్ ఫైల్స్ అనేవి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనేది చూపిస్తుంది. అది డైరెక్టరీస్ ఒక పాత్లో ఎక్కడున్నాయి అనేది చెప్తుంది. సపోజ్ విచ్ ఎల్ఎస్. చూసారు, యూజర్ బిన్ ఎల్ఎస్. క్లియర్. నెక్స్ట్ టచ్ కమాండ్ అనేది ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. టచ్ అంటే అదొక ఫైల్, కొత్త ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ టచ్ ప్లే .txt. ఇప్పుడు చూసారు, ఇక్కడ మనకి play.txt అనే కొత్త ఫైల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ దీన్ని మనం ఎగ్జిస్టింగ్ ఫైల్స్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. సపోజ్ టచ్ సో ఈ ఫైల్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకేసారి ఎక్కువ ఫైల్స్ క్రియేట్ చేయాలనుకున్నా కూడా దీంతో చేయొచ్చు. టచ్ cricket.py. నెక్స్ట్ వాలీబాల్
.py or txt. నెక్స్ట్ badminton.py, ఎంటర్. ఇప్పుడు మనకి చూసారు ఇక్కడ బ్యాడ్మింటన్, క్రికెట్, ఇలా మొత్తం వాలీబాల్, ఇలా మొత్తం ఫైల్స్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మనం దీన్ని ఒక స్పెసిఫిక్ డైరెక్టరీలో ఇంకో ఫైల్ చేయాలన్నా కూడా దీన్ని యూస్ చేస్తాం. క్లియర్. థ్యాంక్ యూ.